హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ వీడియోలో మేము తిరుపతి నుండి అరుణాచలం ఏ ట్రైన్లో వెళ్ళాము, కాస్ట్ ఎంత పడింది, ఇంకా రైల్వే స్టేషన్ నుంచి రూమ్ అయితే ఎక్కడ తీసుకున్నాము, ఎలా తీసుకున్నాము అన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను. మేమైతే తిరుపతి నుండి అరుణాచలం వెళ్ళడానికి రామేశ్వరం ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము. దీని గురించి అయితే ఆశిన్య చెప్తుందనమాట. నెక్స్ట్ క్లిప్లో వస్తుంది ఆ విషయం. అయితే ఈ ట్రైన్ నెంబరు అన్నీ చెప్తుందనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే మేము అరుణాచలం వెళ్తున్నాము. మేము వెళ్ళే ట్రైన్ అయితే తిరుపతి టు రామేశ్వరం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ అయితే 16779. ఈ ట్రైన్ అయితే తిరుపతిలో 11:55కి బయలుదేరుతుంది అండ్ ఈవినింగ్ 4 o'clockకి అరుణాచలంలో మనం రీచ్ అవుతాము. ఇప్పుడు నేను ట్రైన్ అయితే చూపిస్తున్నాను, చూడండి. చూడండి, ఇక్కడ మా మమ్మీ అయితే కూర్చున్నారు. ట్రైన్ జర్నీ అయితే సూపర్గా ఉంది. కాకపోతే కొంచెం ఎండగా ఉంది, కానీ చాలా బాగుంది ఈ ట్రైన్ అయితే. 4 అవర్స్లో వచ్చేసాము. ఇప్పుడైతే అరుణాచలంలో అడుగు పెట్టేసామన్నమాట. అరుణాచలంలో అడుగు పెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాడట, అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అని చాగంటి గారు చెప్తారు కదా. ఆ విషయం అయితే గుర్తొచ్చింది, అందుకే నడుస్తూ చూపించాను అనమాట. ఇదైతే అరుణాచలం రైల్వే స్టేషన్లో టెంపుల్ యొక్క నమూనా అయితే ఒక వాల్ మీద పెట్టారనమాట. ఇలాగా చాలా బాగుంది కదా, అందుకే కొంచెం అయితే వీడియో తీశాను. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, కొంచెం స్ట్రైన్ అయితే అయిపోయాము. ఫేస్లో కనిపిస్తుంది కదా. ఇక్కడైతే రైల్వే స్టేషన్ నుంచి మేము రూమ్కి అయితే వెళ్తున్నాము. ఆటోకి అయితే 200 రూపీస్ తీసుకున్నారు. మేము ఎలా బుక్ చేసుకున్నామంటే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. 10 days ముందు నుంచే చెప్పేసి ఉంచారు. ఆయన అయితే ఫోన్లో చెప్పారనమాట, వీనస్ మహల్కి అయితే రమ్మని చెప్పారు. అందుకే డైరెక్ట్గా అక్కడికి మాట్లాడుకున్నామన్నమాట. ఆటో రైల్వే స్టేషన్ నుంచి వీనస్ మహల్కి 200 రూపీస్ అయితే తీసుకున్నారు. అరుణాచలం అంటేనే వేడి కదా, చాలా వేడిగా ఉంటుందని అయితే ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. ఇదైతే అరుణాచలం రోడ్లు అనమాట. కొంచెం వీడియో అయితే తీసాను. అరుణాచలంలో ఎక్కడ చూసినా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్న వాళ్ళే కనిపిస్తారు. అందులోనే మన ఏపీ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏపీ తెలంగాణ వాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా చూశాను. మేమైతే అరుణాచలం 2015లో వచ్చామన్నమాట. అప్పుడైతే అసలు ఎవరికీ తెలీదు అరుణాచలం ఇలాగా గిరి ప్రదక్షిణ చెయ్యాలని, కానీ అలాంటి చాలామందికి తెలీదు. ఇప్పుడైతే చాగంటి గారి ద్వారా కొంచెం చాలా ఎక్కువ మందికి తెలిసింది. అరుణాచలం అంటే అసలు టెంపుల్లోనే కాదు, ఆ ఊరి మొత్తం శివమయం అయినట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఆ రోడ్ల మీద తిరిగినా సరే చాలా బాగుంటుంది. గిరి ప్రదక్షిణ అయితే మేము లాస్ట్ టైం చేసాం, కానీ ఈసారి అయితే ఆటోలోనే వెళ్ళాము గిరి ప్రదక్షిణకి. అంటే అన్ని లింగాలను దర్శించుకోవాలనే ఉద్దేశంతోనైతే ఆటోలో వెళ్ళామన్నమాట. టైం అయితే లేదు మాకు. ఈవినింగ్ 4కి దిగాము. రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్ళి గిరి ప్రదక్షిణ ఆటోలో చేసేసి మళ్ళీ దర్శనం చేసేసుకున్నాం అనమాట. ఇంకా మళ్ళీ మార్నింగ్ 10కే ట్రైన్ అనమాట. చాలా స్ట్రెయిన్ అయిపోయి అయితే ఉన్నాం కదా. తిరుపతి మొత్తం అంతా ఎండ చాలా ఎక్కువ ఉంది, అందుకే నడిచి అయితే గిరి ప్రదక్షిణ అయితే చేయలేదు. ఆటోలో గిరి ప్రదక్షిణ అంటే అసలు చెయ్యకపోయినా పర్వాలేదు, ఇంటి దగ్గర ఉండండి అంటారు చాలామంది. కానీ వెళ్ళిన తర్వాత ఏదో మన సాటిస్ఫాక్షను, చేసినా ఒకటే చెయ్యకపోయినా ఒకటే అంటారు ఆటోలో చేస్తే. చెప్పడం అయితే మర్చిపోయాను, ట్రైన్కి అయితే స్లీపర్కి 385 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. కొంచెం
ఎండ కానీ లేకపోతే చాలా బాగుందన్నమాట. 4 అవర్స్లో అయితే తీసుకొచ్చేసారు, చాలా స్పీడ్గా తీసుకొచ్చారు. మేమైతే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి 3 డేస్ ఉన్నామన్నమాట. అప్పుడు గిరి ప్రదక్షిణ చేసాము. సంక్రాంతికి బట్టలేమో రూమ్లో పెట్టానన్నమాట. శారీసు, లుంగీ, తువ్వాలు ఇంకా అన్నీ తెచ్చేసుకొని ఇక్కడ దండం పెట్టి, పెద్దలకు దండం పెడతారు కదా, ఇక్కడ దండం పెట్టాము. గురువుగారికి పొత్తర్లు కూడా ఇస్తారు కదా, అవైతే మేము అరుణాచలం గర్భగుడి లోపల వినాయకుడి గుడి దగ్గర ఉన్న గురువుగారికి అయితే ఇచ్చాము. దానం ఇస్తాం కదా, అవన్నీని ఎంత సాటిస్ఫాక్షన్గా అనిపించిందో అసలు. ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను దీని తర్వాత. చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ అరుణాచలంలో తిరిగి తిరిగి కొన్నామన్నమాట. ఇవన్నీ అయితే ఇంటి దగ్గర నుండి తేలేదు, బియ్యం అవిని. అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. అరుణాచలంలో మార్కెట్కి వెళ్ళాము. ఎండుమిర్చి, ఇంకా చింతపండు, పెసరపప్పు, ఉప్పు అవన్నీ మనకి అక్కడ భాషలో తెలియదు కదా, వాళ్ళకి అయితే అర్థమయ్యేది కాదు. దీపం అన్నీ కొనుక్కున్నాం అనమాట. చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఇంకా పిండి వంటలు ఒక్కటి లేవు కానీ మొత్తం అన్నీ కొనేసి అక్కడ వినాయకుడి గుడిలోనైతే లుంగీ టవల్ పెడతానమాట. కొంతమంది పంచ వైట్ది పెడతారు కదా, నాకు అలా అలవాట్లేదు. లుంగీ టవల్ పెట్టేసి అవైతే ఇచ్చేస్తామన్నమాట గురువుగారికి. అక్కడ ఉన్న గురువుగారికి అయితే ఇచ్చాము. ఆయన కూడా చాలా సాటిస్ఫై అయ్యి ఆశీర్వదించారనమాట. ఇలాంటివి కొన్ని కొన్ని మెమరీసే కదా వీడియోలో పెట్టడం వల్ల. మళ్ళీ దాన్ని అయితే గుర్తు చేసుకున్నాను కదా వీడియోస్ ఉండడం వల్ల. మెమరీస్ లాగా కూడా ఉంటాయి కదా. రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. రూమ్ అయితే మాకు ఏసీ రూము 1500కి అయితే ఇచ్చారు. 1 డే కూడా కాదు, ఈవినింగ్ 4 నుంచి నెక్స్ట్ డే 10 వరకు అనమాట. 1500 రూమ్లో అయితే కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఇక్కడైతే. నెక్స్ట్ అయితే అరుణాచలం గిరి ప్రదక్షిణ వీడియో అయితే పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. అరుణాచలేశ్వర స్వామి ఆర్యవైశ్య నిత్యాన్య